ఏం చేశాను. అయితే మీరు ఇందాక అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు ప్రతి సందర్భంలో కూడా వెనక ఉండేవాడు. అంటే మీకు గుర్తున్నంత వరకు ఎటువంటి సందర్భాల్లో వెనక ఉన్నారు సార్? ఓపెనింగ్ తర్వాత ఏంటంటే ట్రైనింగ్ ఎలాగవుతున్నదని అడగటం. నేను హైదరాబాద్ వెళ్తే ఆయన కూడా మేము ఉన్న చోటుకు వచ్చి మాట్లాడడం, ఎలా జరుగుతున్నాయండి అని అడగటం, ఎలా జరిగాయని అడగటం, చాలా వాకప్ చేసేవారు అన్నమాట. చాలా సపోర్టివ్గా ఉండేవారు. వాళ్ళిద్దరూ బ్రదర్సే కానీ ఫ్రెండ్లీగా కూడా ఉండేవారండి. ఇద్దరు చాలా మంచి రిలేషన్ వాళ్ళిద్దరిది. మనం మొన్న పబ్లిక్ అందరికీ తెలిసిందే, తమ్ముడు కోసం ఆయన పాలిటిక్స్లోకి వస్తే ఆయన ఎంత వెనకాలండి ఎంత సపోర్ట్ చేశారు, ఎంత చక్కని వెన్నుదన్నుగా ఉండి అతను ఎంత చక్కగా అతన్ని ఆ తమ్ముడు గెలవడం కోసం పాటుపడ్డారు. జనసేనకి అతను కూడా ఎంత ఎంత మంచి సేవ అందించారు, కార్యకర్తలు అందరితో ఎంత ఇంటరాక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. సార్, పవన్ కళ్యాణ్ గారి సిస్టర్స్ విజయ్ గారు కానీ మాధవి గారు కానీ వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారికి బాండింగ్ ఎలా ఉండేది సార్? మీరు ఎందుకంటే దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు, ఆ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మధ్య. విజయమ్మ గారు అయితే చాలా తక్కువగానే మాట్లాడేవారు నేను చూసినంత వరకు. ఈయన కూడా ఉండాల్సిన లిమిట్స్లోనే ఉండేవారు అన్నమాట. అఫెక్షను ఉండేది ఇద్దరికి. మనకి వాళ్ళ తాలూకా మాటల్లో చేష్టల్లో తెలిసేది చాలా ఇష్టం సిస్టర్ అంటే అని తెలిసేది, తమ్ముడు అంటే చాలా ఇష్టం అని అర్థమయ్యేది. మాధవి గారు అయితే మాధవి గారు మా ఇంటికి కూడా వచ్చారు. ఈ వైజాగ్ మా ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఏదో మెడికల్ దీని మీద మెడికల్ కాలేజీలోనే ఏదో ఇది ఉంటే వచ్చి మా ఇంట్లో ఉన్నారు. 2-3 డేస్ ఉన్నారు, ఉండి వెళ్ళారనమాట. అప్పటికి మేమేమి పెద్ద ఇంట్లో లేము, చాలా సాధారణమైన ఇంట్లో ఉంటే అందులోనే ఉన్నారు వచ్చి. మాధవి గారు చాలా మాధవి గారితో నేను మాట్లాడుతూ ఉంటే ఆవిడ వైపు చూస్తూ ఉంటే చిరంజీవి గారితో మాట్లాడుతున్నట్టుగా ఉండేది నాకైతే. ఆ కళ్ళు చిరంజీవి గారి కళ్ళు, ఆ ఫేసు గ్రాఫ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ చిరంజీవి గారిని చూస్తున్నట్టు చిరంజీవి గారు మాట్లాడుతున్నట్టుగా ఉండేది. వాళ్ళిద్దరైతే చాలా ఒకళ్ళనొకళ్ళు సరదాగా విమర్శించుకోవడం కానీ కట్లాడుకోవడం కానీ చాలా గమ్మత్తుగా ఉండేది అనమాట అండి. చూడముచ్చటగా ఉండేది. మాధవి గారును మన కళ్యాణ్ బాబు ఇద్దరు అలా కొట్టేసుకోవడం ఇదంతా చాలా బాగుండేది అనమాట అండి. అంటే అతనేంటంటే వదిన గారిని చూస్తే ఒక మదర్ని చూస్తున్న ఫీలింగ్లోకి వెళ్ళి ఓ మదర్తో కలిసి ఒక కొడుకు ఎలా షేర్ చేసుకుంటాడో అది కనిపించేది నాకు వదిన గారితో మాట్లాడుతుంటే. అన్నయ్య గారితో చూస్తే ఒక తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రేంజ్లో ఉన్నటువంటి ఒక మా అన్నయ్య అనే గౌరవ మర్యాదలు వాటితోటి చాలా అలా ఉండేవారు అన్నమాట. అంతేగాని అప్పుడప్పుడు నవ్వు అది ఉండేది, రేర్ అనమాట అండి. అదే వాళ్ళ వదినమ్మ గారితో అయితే చాలా నవ్వుతూ సరదాగా ఏమయ్యా కళ్యాణం అనేవారు వదిన గారు. అంటే వదిన చెప్పండి అనేసి అలా ఉండేది అనమాట. నేను చూసినంత వరకు నేను అబ్జర్వ్ చేసిన అమ్మా ఇవన్నీ. అది ఆనంద్ సాయి గారితో ఎలాంటి ఫన్ ఉండేది? ఎలాంటి ఫన్ అంటే అతను ఇమిటేట్ చేసేవారు ఇతను. ఎవరిని చెప్తే బాగుంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఆనంద్ సాయి డ్రాయింగ్ వేసేవారండి. డ్రాయింగ్ ఏదో వేసి చూపించారు, అరే ఇలా అనుకున్నానరా అనేసి అనేవారు. కళ్యాణ్ గట్రా అన్నట్టు అమ్మ ఏంట్రా ఇది, నువ్వు ఫండమెంటల్స్ కూడా తెలియదు కదరా నీకు, ఇంత దారుణంగా డ్రాయింగ్ వేస్తావు, ఛే ఒక పాపులర్ అది ఆర్ట్ డైరెక్టర్ కొడుకు వేయండి ఇంతలా వేస్తున్నావు చచ్చే అనేసి విసిరిస్తారు.
కాదురా బోల్డ్ ఉందిరా అందులోనే అనండి. ఏముందిరా తక్కువ ఉందో అందులోని ఇలాగ అనేవారు అనమాట. మళ్ళీ నాకు చెప్పేవారు, ఆడికి ఏదో ఉందండి లోపట, బట్ అదేదో బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. చూడండి ఆడు చిరాకు రప్పించేస్తున్నాడు నాకు, అర్థం పర్థం లేని బొమ్మలు వేసి చూపిస్తున్నాడు అని అన్నాను. అతన్ని ఆర్ట్ డైరెక్టర్ని చేసింది కూడా కళ్యాణ్ బాబేనండి. అతనికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదండి. చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఏం చెప్పాలంటే ఆనంద్ సాయి, నేను, ఇంకెవరో ఇంకొకళ్ళు ఇద్దరు ఉండేవారు. రెగ్యులర్గా మాతోనే ఇంటరాక్షన్.